హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఇంతకు ముందు రోజుల్లో ఒక చిన్న హట్ లో అంటే అప్పట్లో కిడ్స్ కూడా ఎక్కువ మంది ఉండేవారు. దగ్గరగా ఒక ఇంట్లో వచ్చేసి 6-7 మెంబర్స్ ఉన్నప్పటికీ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేవారు, సేవింగ్స్ చేసేవారు. కమింగ్ టు దీస్ డేస్ ఒక పెద్ద బంగ్లాలో ఉంటారు, మహా అయితే 3-4 స్మాల్ ఫ్యామిలీస్ కన్నా ఎక్కువ కనిపించారు. బట్ స్టిల్ మనకి ఇన్స్టెంట్ హ్యాపీనెస్ కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈఎంఐస్, లోన్స్ వీటిని ప్రిఫర్ చేస్తున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? సో బేసిక్ గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే లైక్ ఎవ్రీథింగ్ మనకి వెంటనే అయిపోవాలి. సో ఎప్పుడైనా సరే మనకి లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ కావాలి అని అంటే డెఫినెట్ గా దానికి ఒక టైం పడుతుంది. సింపుల్ 2 minutes లో జరిగే ప్రతి ఒక్కటి కూడా మనని డ్యామేజ్ చేసేది. కుడ్ బి 2 minutes మ్యాగీ, ఇన్స్టెంట్ కాఫీ, ఇదంతా మనం డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయేది. లాంగ్ టర్మ్ లో మనం నిలబెట్టేది ఏంటి? ఎక్సర్సైజ్, మెడిటేషన్, విచ్ ఆల్ టేక్స్ యాక్చువల్లీ టైం, రైట్? విచ్ యాక్చువల్లీ టేక్స్ టైం. సో మనం ఈ ఫాస్టర్ ఫేజ్ దానికి అలవాటు పడిపోయి నాకు ఫాస్ట్ గా రిటర్న్స్ వచ్చేయాలి, నాకు అంతా ఫాస్ట్ గా జరిగిపోవాలి అన్న దాంట్లో వీఆర్ చేసింగ్ ఏ రాంగ్ పాత్. సో ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే వీ హ్యావ్ లైక్ వెరీ గుడ్ ఎడ్యుకేషన్. ఇంతకు ముందు కనీసం కంప్యూటర్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు మన ఏ జనరేషన్ లో కూడా ఎంటర్ అయిపోయాం, రైట్? సో ఈ ఏఐ జనరేషన్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత లైక్ ఎవ్రీ వన్స్ ఫీలింగ్ ఇస్ దట్ ఐ నో ఎవ్రీథింగ్, నాకు తప్ప ఇంకా ఎవరికి ఏమీ తెలియదు, రైట్? సో ఇంతకు ముందు జనరేషన్ ఎట్లుండే, వాళ్ళకి ఏదైనా తెలియకపోతే దే యూస్ టు అట్లీస్ట్ టేక్ ఏ హెల్ప్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్. ఇంతకు ముందు I'll tell you సింపుల్ ఎగ్జాంపుల్. ఇంతకు ముందు మంచి ఇన్వెస్ట్మెంట్ టూల్స్ లేవు, అగ్రెసివ్ రిటర్న్స్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అసలు లేవు. ఒకప్పుడు మనకి కేవలం పోస్ట్ ఆఫీస్ డైలీ డిపాజిట్స్ మాత్రమే ఉండేవి. డైలీ గడప గడపకి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకొని డిపాజిట్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈవెన్ దో ఆ పద్ధతులు తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ డెలివర్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్న రోజుల్లో కూడా వాళ్ళు ఎంతో కొంత భూములు కొని వెల్త్ని క్రియేట్ చేయగలడానికి కారణం ఏంటి అంటే డిసిప్లిన్ అండ్ టైం. ఇప్పుడు మనం చేయలేకపోవటానికి కారణం ఏంటి అని అంటే ద సేమ్ థింగ్ ఈజ్ లాగింగ్. ఇదెందుకు లాగ్ అవుతుంది అని అంటే వీఆర్ చేసింగ్ రిటర్న్స్. యాక్చువల్లీ వీ హ్యావ్ టు చేస్ టైం అండ్ డిసిప్లిన్. సో ఐ విల్ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో మా సైకాలజీ ఆఫ్ మనీ ఈ ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ తోటి స్టార్ట్ చేస్తారు బుక్ ని. దెర్ ఈస్ అ పర్సన్ ఇన్ యుఎస్, ఐ డోంట్ రిమెంబర్, రిచర్డ్ అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్ కరెక్ట్ గా. ఆయన చనిపోయేదానికి ప్రపంచానికి తెలియదు. చనిపోయిన తర్వాత ప్రపంచం అంతా ఒకేసారి ఫేమస్ అయిపోయారు. ఒక చిన్న పెట్రోల్ బంక్ లో పనిచేసేవాళ్ళు, మెకానిక్ గా వర్క్ చేస్తుండేవాళ్ళు. ఆయనకి ఏ ఆస్తులు లేవు, అబ్సల్యూట్లీ నథింగ్, ఏమీ లేవు. ఈజ్ వెరీ నార్మల్ ఆర్డినరీ పర్సన్. ఒక్కసారి చనిపోయిన తర్వాత హీస్ ఇంటూ హెడ్లైన్స్. కొన్ని $1 million కి ఆయన అధిపతి అనే విషయం చనిపోయిన తర్వాత తెలిసింది. సో వాట్ డిడ్ యాక్చువల్గా ఆయన చేసిన పని ఏంటి? సింపుల్, ఆయనకు వచ్చేటువంటి డబ్బుల్లో నుంచి డిసిప్లైన్డ్గా దారి తప్పకుండా టైము తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతూనే ఉండేవాడు. సో బేసిక్గా ఆ లెసన్ నుంచి ఇక నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను. ఈ మార్కెట్లో బాగుపడాలి అని అంటే పెట్టి వదిలేయాలి, మర్చిపోవాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ మార్కెట్ అంటే మన స్టాక్ మార్కెట్ అనుకుంటారు, ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పటిదాకా ఈవెన్ ఇన్ స్టాక్ మార్కెట్ చరిత్ర ప్రకారం మీరు చూసుకున్నా గానీ హూ మేడ్ మనీ యాక్చువల్లీ అని అంటే పెట్టి చచ్చిపోయిన వాళ్ళు, మర్చిపోయి చచ్చిపోయిన వాళ్ళు. ఎగ్జాక్ట్లీ వాళ్ళే సంపాదించారు ఎక్కువగా. ఒక కామన్ మ్యాన్, ఒక రాకేష్ జుంజున్వాలా ఇట్లాంటి వాళ్ళని పక్కకు పెట్టి యాక్చువల్గా ఎవరు సంపాదించారని చూస్తే యాక్చువల్గా చనిపోయిన వాళ్ళే. మనకు వచ్చే ఇన్స్టాగ్రామ్ అండ్ వీటిలో వచ్చేటువంటి స్టోరీస్ కూడా అవే కదా. ఒకప్పుడు ఎప్పుడో ఒక పర్సన్ ఇంత పెట్టి ఇంత ఇన్ఫోసిస్ షేర్స్ కొన్నారంట, ఆయనదంట ఇప్పుడు ఇంత అయిందంట అని చెప్పేసి. సో బేసిక్ గా గుర్తుంటే అసలు అక్కడ దాకా రానిచ్చేవాళ్ళు కాదేమో నిజంగానే. అంటే మనకి ఒక హోప్ ఉంటుంది, అది ఉంది, మనం తీసేయొచ్చు దాంట్లో నుంచి. అందుకనే మర్చిపోవాలి అన్న పాయింట్ నేను యూస్ చేసా. అంటే అది ఉంది అంటే అది ఉంది కదా వాడేద్దాం. క్రెడిట్ కార్డు ఇది అయిపోతే అయిపోయింది, ఇంకొక క్రెడిట్ కార్డ్ లో ఇంకో బ్యాలెన్స్ ఉంది కదా, ప్రస్తుతం అది వాడేద్దాం అని ఎలా అయితే మనం ఎమర్జెన్సీ కాకపోయినా అది యూస్ చేస్తామో సేమ్ వే ఇక్కడ కూడా అదే జరిగి ఉండేది. సో ఇక్కడ కూడా అదే జరుగుతుందండి. సో బేసిక్ ఈవెన్ టుడేస్ ఇన్వెస్టర్స్ ఆర్ రూలింగ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ జస్ట్ బికాస్ దే ఆర్ ట్రాకింగ్ ఇట్ టూ మచ్. నాకు టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, ఎక్కువగా నాకు తెలుసు అనే దాంతో లైక్ వీఆర్ స్క్రూయింగ్ ఎవ్రీథింగ్. సో మనం కంపారిజన్ పెట్టుకోవడం కూడా రాంగ్ పీపుల్ తోటి కంపారిజన్ పెట్టుకుంటాం. ఒక రాకేష్ జుంజున్వాలాతో కంపారిజన్ పెట్టుకుంటాం, ఒక వారెన్ బఫెట్ తోటి కంపారిజన్ పెట్టుకుంటాం. ఇక్కడ ఒక రాకేష్ జుంజున్వాలా కానీ ఒక వారెన్ బఫెట్ కానీ క్రియేట్ అవ్వడానికి వాళ్ళకి చాలా సినారియోస్ డిఫరెంట్ గా వచ్చి ఉంటాయి, ఎదురయ్యి ఉంటాయి. ద సేమ్ సినారియో మీకెందుకు క్రియేట్ అవుతుంది? లెట్ మీ టేక్ మనకి ఇప్పుడు అంబానీ గారి కేస్ స్టడీ చాలా ఎగ్జాంపుల్ ఉంటాయి. చాలా మందికి ఒక పెట్రోల్ బంక్ తో పని చేసుకుంటూ రోజుకి $100, $150 చిన్న చిన్న దాంతో పని చేసుకునే ఒక వ్యక్తి ఒక వ్యవస్థకు అధిపతిగా మారారు అనేది. సో బేసిక్ గా సేమ్ అగైన్ ఇంకొక మనిషి సేమ్ డిసిప్లిన్ తో సేమ్ ప్యాటర్న్ లో పెట్రోల్ బంక్ తో పని చేస్తే ఇంకొక అంబానీ కాగలుగుతాడా? విచ్ ఇస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. అసలు అది కాదండి, ఇక్కడ సిచ్యువేషన్స్ అనేవి కూడా సేమ్ గా క్రియేట్ అవ్వవు. యా ద టైమ్ రాకేష్ జుంజున్వాలా ఎంటర్డ్ ఇంటూ ద మార్కెట్ ఇస్ డిఫరెంట్.
ద టైమ్ వారెన్ బఫెట్ ఎంటర్ టు ద మార్కెట్ ఇస్ డిఫరెంట్. అండ్ ఎస్, దాంతో పాటుగా వాళ్ళ స్కిల్ కూడా దానికి యాడ్ అయింది. స్కిల్ లేకుండా ఎంత టైం ఉంది, అదే టైంలో చాలా మంది కూడా మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు, చాలా మంది ఫెయిల్ అయిపోయారు. సో ఆయన క్రియేట్ అయిన సినారియోస్ వేర్, ద పీపుల్ హీ మెట్, ద నాలెడ్జ్ హీ గెయిన్డ్, ద టైప్ ఆఫ్ వర్క్ హీ హాస్ డన్, it is not the same, right? It is not the same. So basically in this scenario I also say that we have to be humble towards the luck. So we have to stay humble. So basic గా మనకు ఒక్కసారి ఇట్లా డబ్బులు రాగానే నాకంటే మగాడు లేడు అని చెప్పేసి, నాకంటే స్టాక్ మార్కెట్ తెలియగలడు లేడు అని చెప్పేసి మనకు వెంటనే కొమ్ములు వచ్చేస్తుంటాయి. నాకు కూడా వచ్చాయి. ఒక్కసారి రాగానే కొమ్ములో నిలిచి పక్కన కూర్చోబెట్టేస్తుంది మార్కెట్. దట్స్ వాట్. సో బేసిక్ వి హావ్ టు స్టే హంబుల్. ఆ టైంలో మనకి జస్ట్ ఏదో టైం ఫేవర్ చేసింది కొంతవరకు. ఎస్, మన స్కిల్ కూడా కొంత తోడైంది కాబట్టి కొంత డబ్బులు సంపాదించుకున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వాలి అని అంటే ఎండ్ ఆఫ్ ద డే డిసిప్లిన్ మ్యాటర్స్ అనే ఒక విషయాన్ని ఎప్పుడైతే మైండ్ లో పెట్టుకుంటామో, ఎస్ వీ కెన్ క్రియేట్ డెఫినెట్లీ గుడ్ వెల్త్. దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ క్రియేటింగ్ వెల్త్. అండ్ నెంబర్ 2, ఇందాక మీరు అంటున్నారు లోన్స్. అసలు లోన్లు తీసుకొని పెట్టుబడులు పెట్టాలన్న సామెత ఎవరు చెప్పారు? హూ సెడ్? ఎవరు చెప్పాలి అంటే దట్ ఈస్ లైక్ కంపారిజన్ అన్నారు కదా ఇందాక. ఇప్పుడు ఏంటి అంటే దిస్ లైఫ్ స్టైల్ లేదు అంటే మన చుట్టూ ఉన్న నైబర్స్ ఎన్విరాన్మెంట్, అంటే వాళ్ళ ఇంట్లో ఆ ఫ్రిడ్జ్ ఉంది, మన దగ్గర చిన్న ఫ్రిడ్జ్ ఉంటే అరే మన ప్రెస్టేజ్ ఇష్యూ పోతుంది, అది లేదు, ఈక్వల్ గా ఉండాలి అంటే ఈక్వల్ గా ఉండడం కోసం మన స్టాండర్డ్స్ ఏంటి అనేది మర్చిపోయి మనం అప్పు చేసుకుంటున్నాం. అప్పు తీర్చాల్సింది మనమే, ఎదుర్కొండా ఉన్న ఇంట్లో వాళ్ళు కాదు. అది తెలియట్లేదు మనకి. దట్స్ వాట్ అండి. ఇక్కడ బేసిక్ గా మనకి ఎమోషనల్ గా తీసుకునే నిర్ణయాల వల్లనే మేజర్ సమస్యలు వస్తున్నాయి. అండ్ యూ సీ యు ఆర్ ఇన్వెస్టింగ్ మనీ ఆన్ ఎ ప్రోడక్ట్. యాక్చువల్ గా వెల్త్ క్రియేషన్ కోసం కాదు చేసేది. అండ్ ఫ్యూ పీపుల్ ఇది కూడా చేస్తూ ఉంటారు, అప్పు తీసుకొని వచ్చి డైరెక్ట్ గా ఏదో ల్యాండ్స్ కొనేవాళ్ళు. అండ్ ట్రస్ట్ మీ, నాకు రీసెంట్ గా చూస్తున్న కేసెస్ లో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ అప్పు తీసుకొని ల్యాండ్స్ లో పెట్టడం వల్ల ప్రాబ్లమ్స్ లోకి ఎంటర్ అయ్యే కేసెస్ ఎక్కువగా హ్యాండిల్ చేయడం చూస్తున్నాను. ఎక్కువ కేసెస్ అట్లాంటివి వస్తూ ఉన్నాయి. సో బేసిక్ గా అప్పు అనేది మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయల ఐటమ్ కొంటున్నాము అని అంటే, ఐటమ్ ఇన్ ద సెన్స్ ఇన్వెస్ట్మెంట్, ఒక ల్యాండ్ కొంటుంటే లేదా ఇల్లు కొంటున్నాము అని అంటే ఒక 80 రూపాయలు 90 రూపాయలు ఉన్నాయని అంటే తగ్గిన 10 రూపాయలు 20 రూపాయల కోసం అప్పుకి వెళ్ళాలి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అని అంటే 20 రూపాయలు 100 రూపాయలు అప్పు చేస్తారు, మళ్ళీ 20 రూపాయలు కూడా జేబులో ఉంటుంది, దానికి పర్సనల్ లోన్కి వెళ్తాం. యూసీ లైక్ బేసిక్ గా మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అని ఊహించుకొని చేస్తున్నామో అది యాక్చువల్ గా చాలా మందిని ట్రబుల్లోకి పుష్ చేస్తుంది. ఎస్, సో బేసిక్ గా ఇన్వెస్టింగ్ విషయంలోకి వచ్చేసరికి వీ షుడ్ హ్యావ్ 2 ఆస్పెక్ట్స్. One, we should have good knowledge on science, I mean the math and the art. Yes, math అనేది స్టేబుల్ అందరికి. ఇక్కడ కూర్చొని మిమ్మల్ని 5+5 అంటే 10 అని చెప్తారు. బట్ ఇన్ ద సేమ్ వే అదే ఫార్ములా తీసుకొని స్టాక్ మార్కెట్లో అప్లై చేస్తే వర్కౌట్ అవుతుందా, ఇన్వెస్టింగ్లో చేస్తే వర్కౌట్ అవుతుంది అంటే నో. దానికి కొంత ఆర్ట్, సో దట్ దానికి కొంత కామన్ సెన్స్ అని అంటాం. ఆర్ట్ ఇస్ నథింగ్ బట్ కామన్ సెన్స్. ఏ టైంలో ఏ డెసిషన్ తీసుకోవాలి, ఏ స్ట్రోక్ ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎంతవరకు దాంట్లో మనం రైడ్ చేయాలి, పర్టికులర్ సెగ్మెంట్ అవ్వచ్చు, సెక్టార్ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి ఎ ల్యాండ్ ఆర్ ఈక్విటీ ఆర్ గోల్డ్, ఎనీథింగ్. సో ఇట్ షుడ్ బి అ కాంబినేషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్. రెండు కలిస్తేనే యూ కెన్ క్రియేట్ రియల్లీ గుడ్ వెల్త్. ఇప్పుడు చాలా మంది ఐఐటియన్స్ ఉన్నారు, రైట్? ఎంతమంది ఐఐటియన్స్ ఉన్నారు, ఎంతమంది స్టాక్ మార్కెట్ లో సక్సెస్ఫుల్ అయ్యారు? లక్షల్లో మహా అయితే 100లో ఎవరైనా సక్సెస్ అయ్యారు. వెరీ ఫ్యూ. ఫింగర్ టిప్స్ మీద కూడా దే ఆర్ వెరీ గుడ్ అట్ సైన్స్, దే ఆర్ వెరీ గుడ్ అట్ మ్యాథ్. సో ద పాయింట్ హియర్ ఈస్ సైన్స్ ఒక్కటే సరిపోతుంది, కొంత కామన్ సెన్స్ కూడా మనం వాడాలి. అందరికీ ఉంటుంది అది, కానీ ఆ కామన్ సెన్స్ ని మనము ఎమోషన్తో వాడతామా లాజిక్తో వాడతామా అనేది ఇక్కడ కీ గేమ్ ప్లే చేస్తుంది. చాలా మంది మనం అందరం చేసే పని ఏంటి అంటే ఆ కామన్ సెన్స్ ని ఎమోషన్ కి అటాచ్ చేసి వాడుతూ ఉంటాం. సో ఎస్, దట్ ఈస్ ద టైమ్ వేర్ యాక్చువల్లీ వీ ఫెయిల్. మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ ఫెయిల్ అవడానికి కారణం ఎమోషన్ మాత్రమే, ఒక్క లాజిక్ అప్లై చేయం. కామన్ సెన్స్ ప్రతి మనిషికి ఉంటుంది, దాన్ని దేంతో జోడించి వాడాలి అన్న దాని విషయంలో ఫెయిల్ అయిపోతాం. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఈ ఎమోషన్ అనేది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగానే కాదు, మన రియల్ లైఫ్ లో కూడా మనం ఎక్కడైతే ఎమోషన్స్ ని ఓవర్ గా ఎక్స్ప్రెస్ చేసి చూపిస్తామో అక్కడ ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. సో ఎమోషన్స్ ని లాజిక్ తో ఆలోచించి రియాలిటీ ఇది అనే దాని మీద మనం లైఫ్ లీడ్ చేస్తే అది ఇన్వెస్ట్మెంట్ అయినా లైఫ్ అన్నా కానీ బాగుంటది అని నా ఒపీనియన్. అప్లయింగ్ ద రాంగ్ థింగ్స్ అట్ ద రాంగ్ ప్లేస్. ఎస్, ఎమోషన్స్ అనేవి మనుషుల దగ్గర ఉండాలి, అక్కడ లాజిక్ పెడతాం. డబ్బుల దగ్గర ఉద్యోగాల్లో ఉండాల్సింది లాజిక్, అక్కడ ఎమోషన్ పెడతాం. ఫెయిల్ అవ్వక ఏం చేస్తారు మరి? అప్లయింగ్ ద రాంగ్ ప్లేసెస్. సో రైట్ ప్లేస్ లో దేన్నైనా అప్లై చేస్తే డెఫినెట్ గా స్టేబుల్ గా నిలబడతాయి.